హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే తెలుగు రైడర్. ఈ రోజు మేము గడిగిరేవులకి అయితే వచ్చేసినాం నంద్యాల నుంచి. ఇంకా ఇక్కడ నుంచి మనం అయితే భోగేశ్వరానికి అయితే వెళ్ళబోతున్నాము. ఎందుకంటే ఇంకా అక్కడ ఒక దేవాలయం అయితే ఉంది, దుర్గా భోగేశ్వర దేవాలయం అయితే ఉంది. ఇంకా ఆ చుట్టుపక్కల వచ్చేసి నీళ్ళు అనేటివి చాలా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే నా పిల్లలతో బాగా ఆడుకొని ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇంకా అలాగనే పిల్లలు కూడా చాలా రోజుల నుంచి బాగా నైనా పోదాం అని పట్టినారు. యాడికి పోదాం అంటే ఇంకా భోగేశ్వరానికి అయితే పోదామని చెప్పినారు. సరే అని మనం అయితే ఈరోజు అయితే బయలుదేరినాం. ప్రస్తుతం ఇప్పుడు మా అవ్వగారి ఊరైనా గడిగిరేవులకి అయితే చేరుకొని ఇదిగోండి మా అమ్మ అయితే వండుతుంది. ఇంకా నా పిల్లలు ఇంకా తిని బయలుదేరదాం నీళ్ళలో ఈత కొట్టినీకి అనేది రెడీ అయ్యి కూర్చున్నారు. సరే ఫ్రెండ్స్, మీకు పోయేటప్పుడు కూడా నేను ఇంకా ఈ రూట్ ఎక్కువ ఏం దూరం ఉండదు, ఒక చిన్న లెంత్. ఈ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో అయితే భోగేశ్వరం అయితే ఉంది. మనం ఇంకా ఇది చూసి బాగా ఎంజాయ్ చేసి ఇక్కడ మా వాళ్ళు అయితే తింటున్నారు పోనీకి అయితే. ఇది మా చిన్న ఇల్లు, ఒక రూమ్ మాత్రమే ఉంది. ఇది చూడండి మా మాసులు అంటే అదే పంటలు పండింటాయి కదా అవి. ఏందన్నాయా మా దీనిలో జొన్నలు ఉన్నాయంట. ఒక లారీ జొన్నలు అయితే మా ఇంట్లో అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే పార్సల్ అయితే పంపిస్తాను, కామెంట్ రూపంలో నాకు పెట్టండి. అలాగనే మా నాయన ఒక్కడు ఉంటాడు కాబట్టి ఇక్కడ వండుకొని తింటుంటాడు ఒక్కడే. ఇంకా అలాగనే ఇది చూడండి, ఇది ఏంది అనుకున్నారు, ఇవి స్టాకు ఏం స్టాక్ అనుకున్నారు, ఇవి జొన్నలు అండి. జొన్నలు వచ్చేసి ఒక ప్యాకెట్ కావాలంటే మీకు అమ్ముతాను చూడండి, 1200 అయితే ఇస్తాను ఒక్కొక్క ప్యాకెట్. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ రూపంలో అయితే పెట్టండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మా నాన్న మందు కొట్టనికే పొలాలకి ట్యాంక్ అయితే తీసుకుపోతాడు కదా, ఆ ట్యాంకే ఇది మందు కొట్టే ట్యాంకి. ఇది వచ్చేసి మా నాన్న ఇవల్ల చూడండి, ఇవల్ల మాసులు వస్తారు కదా, అప్పుడైతే షిఫ్ట్ చేయడానికే గంపలు అయితే పెట్టుకున్నాడు ఇక్కడ. ఇది వచ్చేసి మా అమ్మకి అడిగిన నీళ్ళు వేస్తాయి ఈ బకెట్లో. అదిగోండి చేతులు అడిగేసుకుంటాడు చూడండి. ఈ బోకులు చిన్న బోకులు, ఒక 4 బోకులు అయితే ఉన్నాయి. చాలా బీద ఫ్యామిలీ మాది. అయినా మా ఫ్యామిలీ మెంబర్స్ లో అందరికి మనసులు చాలా పెద్దవి. ఇంకా ఏంటంటే ఇది మా అమ్మ వండుతాయి కదా వంటలు, అంత ఉప్పు కారం అయితే ఎక్కువ వేసి వండుతుంది. ఎందుకు మాకైతే అర్థమే కాదు. ఇంకా ఇది నా కొడుకు అయితే తిని మామూలు టైంలో అయితే మెచ్చుతావు కదా అంటున్నాడు. చూడండి ఎగిరిస్తున్నాడు ఇడు, కోతిగాడు, పక్క కోతిగాడు ఇడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ చూడండి ఎలాంటి దానిలో వేసి ఎలాంటి పాత్రలో వేసి ఇచ్చిందో కదా అన్నాము. ఇదే చిప్పలాగా ఉంది. చిప్ప అంటే నాకైతే సిగ్గెత్తుంది. చూడొచ్చు మీరు ఎట్టుందో చూడండి ఫ్రెండ్స్. మా అమ్మకి ఏందమ్మా ఇలాంటి దానిలో వేసిస్తుంటది. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, అమ్మాయి యాదంలో వేసిస్తే దానిలో తినాలి. ఇప్పుడైతే నా కొడుకు చూసి అయితే నవ్వుతున్నాను. నన్ను ముఖంలో ఎక్స్ప్రెషన్ లేదు. ఏం చేస్తాం, ఈ బోకలను కలుపుకొని తినాలా. ఇంకా మనం అయితే బయలుదేరదాం. అమ్మా हेलमेट रखा है हमारा, क्या जरूरत है हमको लगा दो. चल बैठ, चल पीछे रखो. बोल सका सुनना बच्चे. आमा सामने बैठने नहीं है, देखो आजा सामने बैठता है क्या आपको माँ पकड़े बैठने क्या हमारी है. बैठिए सामने बैठ रही. हाँ चल हटो, इधर तो घंटे हटो, पीछे से आ जाओ. ఇది చూడండి నా బిడ్డ ఎట్లా అలిగిపోతుంది కదా. ఏమన్నా కొంచెం అంటే చాలు ఊకేనే అలుగుతుంటది ఇది. उधर चढ़ बच्चे.
పోయి బాగా ఎంజాయ్ చేస్తాం ఇక. మా ఊరి సచివాలయం, గ్రామ సచివాలయం. అరే బాబు ఇదేం చూసాడదావా, కెమెరా చూసాడదావా ఎంత అవుతుందా? అవురా ఇదే ఉంది రోడ్డు. కొంతమంది మైలింగ్ చేసిన చూసేది లేకుంటే అంత స్టేషన్ ఇదే రోడ్ స్టేషన్. రోడ్ అయితే ఈసారి చూసిన రోడ్ అయితే కొత్త రోడ్డు, అందుకని ఇక్కడ నుంచే చదువుతాము. వస్తుంది కాబట్టి అంత వస్తుందుము. ఇది అయితే మన వాగ్ అయితే వచ్చేసింది, మధ్యలేరు వాగ్. ఇది మధ్యలేరు వాగు ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి వాగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక పక్క ఆ పక్క అయితే వాగ్ అయితే ఉంది. చిన్నప్పుడైతే ఈ వాగులోనే ఎక్కువ ఇదే కొట్టేటోని. వీడొకడు ఊకే మరుగుతూ ఉంటాడు, ఊతాడు అంతడు ఊగానే ఊతాడు. చిన్నగా ఊరా రే దుమ్మసారి రే. వీళ్ళు మా తమ్ముడులోది పోమంటే ఇంకా పోవాలి వాళ్ళు, పోతేనే మనకి, లేకుంటే మన కెమెరా మొత్తం దుమ్ము కొట్టుకుంటుంది. ఈ రోడ్డు మొత్తం మట్టి రోడ్డు కాబట్టి దుమ్ము ఎక్కువ ఉంటుంది ఇక్కడ, అందుకని మనం కొంచెం నిదానంగా అయితే పోదాము. రే ఈ బాటలు కారుతుంది నాయన, బాటలు కారిపోతుంది నాయన, పట్టుకోది సెంటర్లో పెట్టుకో బట్టలు నిల్చొని. అంతా కాలిపోతాయి నీళ్ళు అయితే. ఏం తప్ప పాయింట్ అయితే అంతా ఇమ్ము కొట్టుకుంది, ఏం తప్ప పాయింట్ అయితే నాకు ఇట్లా కానిపోతుంది. అవి చూస్తే నీళ్ళు అయితే కానిపోతున్నాయి బట్టల్లో. నీళ్ళు చూడండి ఇంకా ఆడుకొని వచ్చేస్తున్నారు వాళ్ళందరూ.